ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. నిన్న మొన్నటి వరకు జైలు బెయిల్ చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు ఏకంగా జడ్జ్ వర్సెస్ కేజ్రీవాల్ రేంజ్కి వెళ్ళింది. మీరు ఈ కేసు నుంచి తప్పుకోవాలంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సాక్షాత్తు హైకోర్టు జడ్జి ముఖం మీద చెప్పేయడం ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాతో పాటు 23 మందికి ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ వాదనల్లో పసలేదని, ఆ సంస్థ తన విశ్వసనీయత కోల్పోయిందని కోర్టు గట్టిగానే మందలిచ్చింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది సిబిఐ. అక్కడ ఈ కేసు విచారణ జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఇక్కడే అసలు సీన్ మొదలైంది. సోమవారం హైకోర్టుకు హాజరైన కేజ్రీవాల్ జడ్జి స్వర్ణకాంత శర్మ పట్ల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అధివక్త పరిషత్ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కి జడ్జి 4 టైమ్స్ వెళ్లారు కాబట్టి ఈ కేసు నుంచి తప్పుకోవాలని చెప్పారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వ్యతిరేకించే నాకు మీ దగ్గర న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని కేజ్రీవాల్ జడ్జి ముందు ఓపెన్ గానే చెప్పారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, హైకోర్టుకి తానేం నిందితుడిగా రాలేదని, ఆల్రెడీ ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని చెప్పారు. లోయర్ కోర్టు తప్పు పట్టిన సిబిఐ ఇన్వెస్టిగేషన్ ని హైకోర్టు జడ్జి సమర్థిస్తున్నారని విమర్శించారు కేజ్రీవాల్. అందుకే ఈ కేసు నుంచి జడ్జి తప్పుకోవాలని పట్టుబట్టారు. అయితే ఇక్కడ ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్ కూడా జరిగింది. కేజ్రీవాల్ తన వాదనలు వినిపించిన తీరు చూసి జడ్జి స్వర్ణకాంత శర్మ ఇంప్రెస్ అయ్యారు. మీరు చాలా బాగా వాదించారు, మీరు ఫ్యూచర్లో లాయర్ కూడా కాగలరు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. దానికి కేజ్రీవాల్ నవ్వుతూ, థ్యాంక్ యూ మేడం, ప్రస్తుతం నేను చేస్తున్న పని పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానని రిప్లై ఇచ్చారు. సీరియస్ గా సాగుతున్న కోర్టు హాల్లో ఈ చిన్న కన్వర్జేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఒక జడ్జి గతంలో కొన్ని ప్రోగ్రామ్స్ కి వెళ్ళినంత మాత్రాన తీర్పు పక్షపాతంగా ఉంటుందని కేజ్రీవాల్ అనడం కరెక్టేనా, లేక తన మీదున్న కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా?